శ్రావణ మాసంలోని శుక్రవారాలలో తప్పనిసరిగా పాటించవలసిన విధి విధానాలలో ఉసిరిక పచ్చడి తినకూడదు. తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు 5 ఉన్నాయి. కాలికి పసుపు రాచుకోవడం, కంటికి కాటుక పెట్టుకోవడం, తప్పనిసరిగా ధరించవలసినవి ఇవి. చేయకూడనివి నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. నాకు ఒక సందేహం. నార్మల్గా ఆడవాళ్ళకి శ్రావణ శుక్రవారం అనేది చాలా ప్రత్యేకమైంది. పూజలు, నోములు, వ్రతాలు ఇలాంటివి చాలా ఉంటాయి. సో అసలు శ్రావణ శుక్రవారం యొక్క ప్రాముఖ్యత ఏంటి? తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. సో అస్సలు చేయకూడని తప్పులు ఏంటి? శ్రావణ శుక్రవారం నాడు చేయకూడని తప్పులు అని చెప్పాలి అంటే పెద్ద జాబితా అవుతుంది. ఈనాటి కాలంలో తప్పులు చేసి పరిహారాలు ఏమిటి, ప్రాయశ్చిత్తంగా ఏమిటి అని అడుగుతున్నారు. శ్రావణ మాసం అనగానే శ్రావణ సోమవారం శివవ్రతం, శివ ముష్టి వ్రతం ధర్మసింధువు అనే గ్రంథంలో ఉంది. శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతం భవిష్యోత్తర పురాణంలో ఉంది. శ్రావణ శుక్రవార వ్రతం ఇది కూడా భవిష్యోత్తర పురాణం, వరలక్ష్మి వ్రతం. శ్రావణ శనివార వ్రతం అగ్ని పురాణం. ఈ శ్రావణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్యుడిగా పూజించాలి అని ఆ పురాణం చెబుతుంది. వ్రత చూడామణి అనే గ్రంథంలో ఈ వ్రతం ఎలా చేయాలో ఉంది. అసలు శ్రావణ మాసం అంటేనే నియమాల మాసం. ప్రతిరోజు ఏదో ఒక పండగ. ప్రత్యేకంగా శుక్రవారం అనేసరికి వాకిలి శుభ్రంగా పెట్టుకోవడం, గడప పైన బియ్యం పిండితో ముగ్గు వేయడం, పసుపు కుంకుమలతో అలంకరించడం, దేవతార్చన దేవతారాధన జరిగేటటువంటి చోట దీపాలు వెలిగించడం, ఇంటిల్లిపాది సూర్యోదయం కంటే పూర్వమే లేచి అందరూ స్నానాదికాదులు పూర్తి చేసుకొని పరిశుభ్రమైన వస్త్రధారణతో ప్రశాంతంగా నవ్వుతూ ఉండడం ఇవి ముఖ్యం. శ్రావణ మాసం నాడు శుక్రవారాలలో, శ్రావణ మాసంలోని శుక్రవారాలలో తప్పనిసరిగా పాటించవలసిన విధి విధానాలలో ఉసిరిక పచ్చడి తినకూడదు. పసుపు కుంకుమలు ఎవరి చేతికి అలా ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఇవ్వకూడదు. పసుపు కుంకుమలను కుంకుమ బరినెలలో పెట్టి ఇవ్వాలి కానీ ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఇవ్వకూడదు. తమలపాకులు పండు తాంబూలం ఇచ్చే సమయంలో తమలపాకులను తొడిమ తమ వైపు, చివర ఎదుటివారి వైపు ఉండే విధంగా ఇలా అందించాలి. అది నాగవల్లి. తమలపాకులు, పండు, అరటిపండు మాత్రమే కాకుండా గింజలు ఉండే పండు తప్పనిసరిగా అందులో ఉంచాలి. అంటే జామ పండు, విత్తనం ఉన్నది, బత్తాయి అయినా పర్వాలేదు. రీప్రొడక్షన్ అనే ఆలోచనతో మనం సంప్రదాయంలో ఖర్జూరం పండు అయినా పర్వాలేదు, గింజ విత్తనం ఉండాలి అనే నియమం చేస్తుంది. శ్రావణ మాసంలోని శుక్రవారాల్లో తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు 5 ఉన్నాయి. కాలికి పసుపు రాచుకోవడం, కంటికి కాటుక పెట్టుకోవడం, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవడం. ఏమంటే టిక్లీలు కాదు, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, నెత్తిలో పువ్వులు పెట్టుకోవడం, చేతికి గాజులు వేసుకోవడం. మట్టి గాజులు, ప్లాస్టిక్ గాజులు, బంగారు గాజులు కాదు, మట్టి గాజులే. వేగినస్ అనే ఒక నరం మన దేహంలో గుండెతో ఆరంభమై చేతులలో చివరలలో ఈ చివర ప్రసరిస్తుంది. పూర్వకాలంలో డాక్టర్లు జ్వరం వచ్చిందా అంటే నాడి ఇక్కడ పట్టుకొని చూసేటటువంటి వారు. 60 సెకండ్లలో 72 సార్లు కొట్టుకునే నాడి ఇదే వేగినస్. దీన్ని మట్టి గాజులతో రక్షించడం. అలాగే ఏ ఆభరణమైతే మనం బుట్టుగా పెట్టుకుంటున్నామో ఆజ్ఞాచక్రం, ఏ గంధం అయితే మనం ఈ విధంగా మెడభాగానికి అలదుకుంటున్నామో ఇది కూడా ఒక చక్రం. ఇలా దేహంలో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని ఉద్వేగభరితం కాకుండా ఆనందదాయకం చేయడం కోసమే ఈ అలంకారాలు, ఆభూషణాలు అన్నీ కూడా శుక్రవారం నాడు తప్పనిసరిగా ధరించవలసినవి ఇవి. చేయకూడనివి లేదు అనే మాట నోట రాకూడదు. ఇది లేదు అని ఎవరిని మనం అలా చేతితో కూడా చెప్పకూడదు. నిండుకున్నది అని మాట్లాడవచ్చు. శుక్రవారం నాడు ఉప్పు, నూనె,
ఖరీదు చేయకూడదు అని కూడా కొందరు చెబుతున్నారు. అది వ్యక్తిగతమైన అభిప్రాయం, శాస్త్రాలలో మట్టుకు ఆధారాలు ఉండవు. చివరకు మెడకు గంధం అలదుకోవడంలో కూడా విశుద్ధ చక్రానికి రక్ష కలిగించడం. గంధం ద్వారా చేసే ఈ అలంకరణ విశుద్ధ చక్రానికి రక్షణ వలయం ఏర్పరుస్తుంది. ఈ కారణం చేత థైరాయిడ్ గ్లాండ్స్కి సంబంధించిన ఏ వ్యాధులు మహిళలకు రావు. ఒబేసిటీతో బాధపడే వాళ్ళంతా గంధం పెట్టుకుంటే చాలు అని మనకు సనాతన ధర్మం చెబుతుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కనీసంగా శుక్రవారాలైనా వీటిని పాటించే ప్రయత్నం చేద్దాం. ఇది విషయం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. శుభమస్తు.